నా పేజ్ నేనే స్క్రోల్ చేస్తుంటే అర్థమైంది. నేను ఎన్నో రోటి పచ్చళ్ళు షేర్ చేశాను కానీ నెల్లూరు మామిడికాయ రోటి పచ్చడి షేర్ చేయలేదు. సో ఇవాళ నెల్లూరు మామిడికాయ రోటి పచ్చడి. మార్చ్లో మామిడికి దొరికింది, దీన్ని అస్సలు నమ్మలేము. సో ఫస్ట్ ముక్క కట్ చేసి ఉప్పు కారం రాసి టెస్ట్ చేయాలి మనం. పుల్లగా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్ బ్యాచులర్ ఫ్రెండ్లీ మామిడికాయ పచ్చడి చేసుకుందాము. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటన్నిటిని ఆయిల్లో లో ఫ్లేమ్లో బాగా వేపుకొని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట. దాంట్లో పచ్చి మామిడికాయ ముక్కలు వేసి నీట్గా దంచుకుంటాము. మధ్య మధ్యలో ఆ పచ్చి మామిడికాయ ముక్కలు అండ్ ఆల్సో గార్లిక్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలాగే నెయ్యి వేసుకొని తినచ్చు. బట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కరకరలాడే పప్పులు కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. నాకు ఒక హ్యాబిట్ ఉంది. నేను ఈ పచ్చడి తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆ పచ్చి మామిడికాయ కొరుక్కొని తింటూ ఉంటాను అనమాట. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది.